ఏంటిది చెద్దన్నమా? చెద్దన్నం అంత తేలిగ్గా చూసే రోజులు ఎప్పుడో పోయాయి. దీనికే ఈ మధ్య ఫెర్మెంటెడ్ రైస్ అని కూడా పేరు పెట్టేశారండోయ్. దాని లెవెలే మారిపోయింది. దీనిలో ఉన్న పోషకాలు అంతులేనివి. మరి అంతులేని పోషకాలున్న ఈ ఫెర్మెంటెడ్ రైస్ తో ఈ రోజు నేను ఈ చిన్న సైజ్ పునుగులు చేస్తున్నాను. ఇన్ని పోషకాలున్న వాటిని నూనెలో స్నానం చేసి వాటి పోషకాలు పోగొడతానా అనుకోకండి. అలా స్నానం చేయించకుండా ఇలాగా షవర్ బాత్ చేద్దామని డిసైడ్ అయ్యాను. డ్రాప్ ఆయిల్ వేసి ఈ రోజు నేను పునుగులు చేస్తానన్నమాట. ముందుగా నా పునుగులకు ఒక లైక్ వేసుకొని వీలైతే ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీలోకి వచ్చేస్తే ముందు రోజు రాత్రి మిగిలిన అన్నంలో కొద్దిగా పెరిగేసుకుని ఇదంతా నానబెట్టుకోవాలి. ఎందుకంటే రైస్ పెరుగుతో ఫెర్మెంట్ అవ్వడం వల్ల పునుగులు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఫెర్మెంటెడ్ రైస్ ని దాంతో పాటు ఒక కప్పు బొంబాయి రవ్వని కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తగినంత ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్న దానిలో కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే పునుగులు అంత బాగా వస్తాయి. తర్వాత పొంగనాలు ప్యాన్ పెట్టుకుని ఇలా ఒక స్పూన్ తో కొద్దిగా పిండిని పొంగనాల్లా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫెర్మెంటెడ్ రైస్ పునుగులు రెడీ. పునుగులు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరో రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం.